హలో ఏం లేదు మామ, వర్షాలు పడుతున్నాయిగా, చేపలు వచ్చింటాయి ఫుల్గా. అంటే మా అన్న వాళ్ళు పోదాం ఫిషింగ్ కంటే సర్లే అని చెప్పి మనకి ఇంట్లో ఉండి పీకేది ఏముందిలే అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట వాళ్ళతో అయితే వెళ్తున్నా అనమాట. సో వీళ్ళు ఏంటో ఆ కట్టాలన్నీ పెద్ద పెద్ద ప్రాసెసే ఉందన్నమాట దీనికి. మళ్ళీ సపరేట్గా చేపల కోసం ఏరలని అన్నీ తీసుకున్నారనమాట. ఇంకా మనం ఏదో ట్రై చేసాం కానీ పడదామని చెప్పేసి అయితే మనకి ఒక గంట నిల్చున్నా కూడా ఒక చేప కూడా అయితే పడలేదనమాట. సో దాని తర్వాత అర్థమైంది దానికి కూడా టాలెంటే అవసరం అని చెప్పేసి. సర్లే ఇవన్నీ కాదులే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఒక స్పాట్లో అయితే ఎక్కడ పడలేదనమాట. అంటే చాలా తక్కువ ఉన్నాయి. సర్లే అని చెప్పి ఇక్కడ కాదులే అని చెప్పేసి ఇంకో స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మాత్రం అక్కడ కూడా ఒక 30 మినిట్స్ వరకు ఏం పడలేదు. తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఫిషెస్ అయితే పడ్డాయి అనమాట. తర్వాత కూడా తెలిసింది ఫిషింగ్ కూడా చాలా పేషెన్స్ ఉండాలి అని చెప్పేసి. మనం ఏదో ఫిషింగ్ అంటే ఏదో ఎంజాయ్ లాగా అట్లా ఉంటుంది అనుకుంటాం కానీ దానికి కూడా దోలు తీరిపోతుందని అప్పుడే తెలిసింది అనమాట. కానీ ఒక్కొక్క చేప పడుతున్నప్పుడు మాత్రం ఆ హ్యాపీనెస్ మాత్రం అదేదో చిన్నపిల్లలాగా గంతులైతే వేస్తామన్నమాట. లొకేషన్స్ చూసుకుంటే మాత్రం అసలు అక్కడే ఉండిపోతాం. విలేజ్ కానీ వెళ్తే మనము సర్లే మామ అని చెప్పి ఒక 10 వరకు అయితే మాకు దొరికాయి. సర్లే మామ ఈ జాలే అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకేముంది చెప్పండి, వాటికి బాగా మసాలా నూరి ఇంకా ఫ్రెండ్స్ నమిలింగ్స్ ఫ్రెండ్స్